తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాల కోసం ఒంటరిగా ఉన్న వృద్ధురాలను దారుణంగా హత్య చేసిన అదే ప్రాంతానికి చెందిన నిందితులు శ్రీనివాసులు శోభలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ కాబడిన బంగారు కమ్మలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు వెల్లడించారు. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో అవిలాల ప్రాంతంలో నిన్నటి రోజు పాపమ్మ 78 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఒంటరి మహిళని ఇంట్లో చాలా విచక్షణ లేకుండా గొంతు టవల్తో నిలిమి చంపడం జరిగింది. ఇమ్మీడియట్గా మా ఫోరెన్సిక్ టీము, తిరుపతి చంద్రగిరి డిఎస్పి వారి టీము, తర్వాత అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి వితిన్ 12 అవర్స్లో కన్సర్న్డ్ ఆ మర్డర్ కేసుకు సంబంధించిన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఆమె దగ్గర కేవలం 40,000 కాస్ట్ చేసే చెవిదిద్దుల కోసం ఆమెని చంపడం జరిగింది. ఆ ప్రాపర్టీని కూడా ఇమ్మీడియట్గా ఒక షాప్లో కుదువబెట్టిన ప్రాపర్టీని కూడా ఇమ్మీడియట్గా రికవరీ చేసి, ఎవరైతే రికవరీ ప్రాపర్టీని ఎవరైతే కుదువబెట్టుకున్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేర్చడం జరిగింది. ఈ అఫెన్స్ చాలా హీనస్ క్రైమ్గా భావించి ఇమ్మీడియట్గా దీన్ని ట్రేస్ చేయడంలో ఒక ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఒకవైపు ట్రేస్ చేయడం, దీన్ని రాబోయే రోజుల్లో శిక్ష పడే విధంగా కూడా అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ని కొరాబిట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ కేసుని ఇమ్మీడియట్గా పట్టించడంలో ప్రధాన పాత్ర పోషించిన చంద్రగిరి డిఎస్పి, వారి ఎంఆర్పల్లి వారి ఆఫీసర్సు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ వారిని అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్యూర్లీ వాళ్ళకి అప్పులు ఉన్నాయి, దాదాపు 1,60,000 అప్పు ఉంది. ఈమె కొంచెం పక్కన ఇంట్లో ఉంటుంది, నైబర్స్. సో ఆమెకి దగ్గర పోయి డబ్బులు ఏదో అడిగినట్లున్నారు. తర్వాత కాలంలో ఆమె ఆ కమ్మల కోసం చంపేశారు. పాపం వద్దు, వాళ్ళని అక్కడే పెట్టండి. లేవు, వాళ్ళ మీద ఏం నేరాలు లేవు. బట్ మార్నింగ్ ఇమ్మీడియట్గా తెలిసినప్పుడు కొంత అతన్ని కూడా కేసు పెట్టాంగా, అతన్ని కూడా కేసులో తీసుకొచ్చాంగా. అంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలం డోర్లు తీసేసి అవునా పెట్టండి, నిలబెట్టండి ఇద్దరిని.